చాలమ్మా నీకు చక్కటి మొగుడు వస్తాడమ్మా. వస్తున్నాడు తాతయ్య, చక్కటి మొగుడు వస్తున్నాడు. వచ్చావు ఇక గొడవ మొదలే. గొడవగా చెల్లెమ్మా నీ దారికే వస్తాడులే. ఓ అన్నయ్య ఏమిటి అల్లరి? అల్లరిగా చెల్లెమ్మా, నీకు మంచి పెళ్లి కొడుకును చూచి సంబంధం నిశ్చయం చేసుకుని ఇప్పుడే వస్తున్నా. పోనీ పనిలో పని నీకు కూడా మంచి పెళ్లి కూతురు చూసురాలేపోయావు. చూసుకున్నాగా. ఎక్కడన్నయ్యా? ఎక్కడ? మీ అత్తగారిల్లే మా అత్తగారిల్లు. అలాగా సంగతి. నాకు పెళ్లి కొడుకుని చూస్తానని వంక పెట్టి ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరినీ చూసొస్తున్నావు అనమాట. అవునవును. సరేగాని పిల్ల నలుపా తెలుపా? పిల్లని ఇంకా చూడలేదు గాని పిల్ల తల్లి మాత్రం పచ్చగా దబ్బ పండులా ఉంటుంది. బంగారపు బొమ్మేననుకో, మనస్సు చాలా మెత్తన, చెయ్యి మాత్రం కొంచెం దుడుకు, పలుకు మాత్రం కొంచెం దురుసు అంతే. ఓహో, ఇంకా పెళ్లి లేదు పిల్ల లేదు, అప్పుడే అత్తగారిని వర్ణించేస్తున్నావే. ఇదిగో చలమా, మా అత్తమ్మని ఏమన్నా ఉంటే మా చెడ్డ కోపం వస్తుంది సుమా. మా అత్తమ్మ ఎవరో చెప్పుకో. ఎవరు? అబ్బే చెప్పుదో. నువ్వే చెప్పుదు. సరే నేనే చెప్తాను. మా అత్తమ్మ పేరు జానకమ్మ అత్తమ్మ. నువ్వేగా, నీ కూతురుదేగా నేను పెళ్లి చేసుకోబోయేది. ఓ అన్నయ్య, నేను ఎక్కడికి పోను చెల్లెమ్మా. ఇదిగో అమ్మాయి, నీ కూతురు పెరిగి పెద్దదైన తర్వాత మర్యాదగా నాకిచ్చి పెళ్లి చేశావో సరి, లేకపోతే రుక్మిణీదేవిని కృష్ణుడు ఎగరేసుకుపోయినట్టు అమాంతంగా ఎత్తుకుపోయి రిజిస్ట్రీ పెళ్లి చేసుకుంటా. రిజిస్ట్రీ పెళ్లి. ఇదిగో జానకమ్మ, వరి పంట పైకం వచ్చేసింది, చెరుకు పంట బేరం ఇచ్చేశాను. ఇక నీకు ఏం చీరలు కావాలో, ఏం సారెలు కావాలో, ఏం నగలు కావాలో, ఏం నాణ్యాలు కావాలో వెంటనే చెప్పు, తీసుకొచ్చేస్తా. నాకేం అక్కర్లేదు. నీ ఇష్టం ఏంటి? నా ఇష్టం, నేను కొంటాను, నువ్వు వేసుకు తీరాల్సిందే. మా చెల్లెలు రాజకుమార్తెలాగా దగదగ మెరుస్తుంటే వియ్యాల వారు చూచి కన్ను చెదిరి మూర్ఛపోయి నీ కాళ్ళ మీద పడాల్సిందే. అది ఏది? మా జానకమ్మ పెళ్లి కూతురాయని, మా జానకమ్మ పెళ్లి కూతురాయ. బుద్ధిపోర సరిగేయబోయ్, ఇవాళ బాజా భజంత్రులు బ్రహ్మాండంగా ఉండాలి. కానీ మధ్యవాళ్ళు నువ్వు పెట్లోకి వెళ్ళావుగా. అవన్నీ గిట్టన మాటలేమో. కొన్ని సమయానికి వచ్చా, వెళ్ళు వెళ్ళు. వంట పని నేను చూసేస్తాగా. రోహిణి కడుతురా, జాగ్రత్త. తయారైంది, కాఫీలకు బెల్లమేమని చెప్పమన్నావా? ఎడ్సలేవా, అమ్మాయి పెళ్లికి వాళ్ళంతా పంచదార కాఫే, పంచదార కాఫే. అలాగైతే పంచదార బస్తా తెప్పించేస్తాను. తెప్పించడం కదా, తోయించేయి. కూరగాయల బండి వచ్చేసింది. అవన్నీ నువ్వు చూడు. ఇదిగో సొరకాయ లెక్కయి, గుమ్మడికాయ దప్పడం పెట్టించు. వెళ్ళు. ఇదిగో పన్నీర్ అట్టేసి. ఏమిటి మామగారు, ఆకుల్లోకి ఏమైనా రంగు సున్నం ఏమైనా ఉందా? వాసన కూడా ఉండాలా? పంపిస్తా మామగారు. ఇదిగో మామగారికి రంగు సున్నం కావాలట. ఓహో, పైగా వాసన కూడా ఉండాలట. అందుకని కొంచెం పన్నీరు కలిపి దోరనాగజముడు పండు రసం పిండి పంపరా. పోనీ అందులో బ్రహ్మజముడు రసం కూడా పిండమంటావా? ఆరి గడుసు పిండవా, కొంచెం కుంకుడికాయ రసం కూడా కలిపి పిండరా. ఓ మామగారు, కూర్చోండి మామగారు, కూర్చోండి. తొందరగా రేపించా. అలాగే అలాగే. ఇదిగో విసురుకర, వేసవకాలం విసురుకోండి. అది ఇదిగో బాబాయ్, ముహూర్తం సమీపించింది. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పేట్ల మీద కూర్చోబెట్టుకుంటావా? ఇంకా ఆలోచిస్తానే, వెంటనే కానివ్వండి. ఈ పక్క నేను చూసుకుంటా. పదండి పదండి. ఏ కాంపౌండర్, అమ్మా పంపు కొడుతున్నాను. స్టవ్ వెనక నేను చేస్తూ ఉంటాను. ఇలా రావయ్య అంటే క్లోజు. ఎవరా కొత్త నర్సు? కొత్త నర్సా? ఎవరండి ఆవిడ? అదే ఆ జానకి. ఆవిడ ఆవిడ మన డాక్టర్ గారి నాన్నగారు. ఏమిటా అలా నాలుస్తా? అదే సదరు తమ మేనమామ గారు లేరు, ఆయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శ్రీ డాక్టర్ గారు ఆదరిస్తూ ఉన్న ఒక దిక్కులేని దీనురాలు. అంతేనా? ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా? ఉన్నాయి, లేవు, ఉంటాయి. ఉన్నవి అనడానికి ఏవి లేవు కానీ లేవు అనడానికి ఏవి లేకనపోలేదు. ఉన్నట్టుండి లేకనుకోవచ్చు, లేనట్టుండి ఉండనవచ్చు, ఉండి ఉండి ఉన్నట్టుండి ఏవి లేకను ఉండి చివరకు అదేదో నేనే తెలుస్తాను. అమ్మ చల్లని తల్లి. జానకి, జానకి, ఇవన్నీ నువ్వే మోసుకొస్తున్నావు. జానకి ఎక్కడికి వెళ్ళింది? అదే సార్, ఎక్కడికి వెళ్ళింది? సరే, నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతున్నావా? అదే సార్, క్లోజే. ఎక్కడికి వెళ్ళి ఉంటుందో సార్, ఆవిడ అడుగుతాను సార్.
మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను బాబాయ్. బాగు ముందు 3 ముళ్ళు ఆ మెడలో పడినాయి. దీని మాట తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ మాట ఆలోచించండి. మన అమ్మాయి గారిని అబ్బాయి గారు చూడాలంటున్నారు. మన మారేమని చూస్తే ఇంకేమన్నా ఉందా? పెద్దంటి సంబంధం, చదువుకున్న కుర్రాడని ఎంతో పేరాసపడ్డాను పేరయ్య. నా పేరాసంతా నిరాశ చేసావు పేరయ్య. అలా జారిపోతారే బాబాయ్. ఈ పేరయ్య ఉన్నాడే, తట్టే చోట తడితే తానే పడుతుందయ్యా. కనపడితేనే ఉందిగా. ఆ డాక్టర్ గారు మన అమ్మాయి గారిని చూడాలి, అంతే కదా బాబాయ్? బాగు 1000 అబద్ధాలు ఆడైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. మీరు జబ్బు చేసిందని మంచం ఎక్కండి, ఆ డాక్టర్ గారిని నేను పిలిపించి ఆడవలసిన నాటకం అంతా నేను ఆడతాను. పేరయ్య, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ఈ పేరయ్య తట్టేసాడు తడితే తానే పడుతుంది బాబాయ్. తట్టిదేదో జాగ్రత్తగా తట్టు పేరయ్య. ఇది ఎలా చూడు, ఇదేని అదని పెళ్లి ఖర్చులు పెంచకు. పైసా పాడు చేసుకుంటే ఏం లాభం చెప్పు పేరయ్య. కొత్త రకం పెళ్ళని మన ప్రెసిడెంట్ గారిని రప్పించి అందరూ పెద్దలు ఎదుట పూలమాలలు వేయించు. పెళ్లి అయ్యింది అని అనిపించేద్దాం. బ్రహ్మాండంగా చెప్పావు బాబాయ్, అలాగే చేద్దాం. బాగు పేరయ్య, అయ్యా డాక్టర్ గారి హస్తవాచి మంచిదేనా? అమ్మమ్మ అమోఘం. డాక్టర్ గారు చెయ్యి పడిందంటే ఎలాంటి మాయ రోగాలైనా సరే పటాపంచలైపోవాల్సిందే. బాగు బాబు డాక్టర్ గారు, ఎంత డబ్బు అయినా పర్వాలేదు ఇస్తాను ఆయన. ఈ లోపల మాత్రం ఎరపలు పోకుండా చూడండి ఆయన. మరేం పర్వాలేదండి, మందు రాసిస్తాను, 4 గంటలకు ఒకసారి తీసుకోండి. అదే చెప్తాను ఆయన, చెప్తాను. మంట! అయ్యో మంట! అమ్మాయి తల్లి, డాక్టర్ గారికి మంచి కాఫీ పట్టరా అమ్మా. అమ్మా చిన్నమ్మ గారు, ఆ చేత్తోనే ఒక్క మరచెంపు కాఫీ నాకు కూడా పట్టుకురామ్మా. మంట! డాక్టర్ గారు కాఫీ పుచ్చుకోండి. పర్వాలేదు, ఇది కూడా మీరే పుచ్చుకోండి. అయ్యా డాక్టర్ గారికి ఫీజు అల్లుడు గారు 5-10 పుచ్చుకుంటారు అనుకున్నారా? పెళ్ళైతే కట్నాలు కానుకలు కలిసి వసూలు చేస్తారులేండి. ఏం డాక్టర్ గారు, అమ్మాయి గారిని చూసారా? ఎలా ఉంది? అపరంజి బొమ్మ. ఈ పేరయ్య తట్టేదాన్ని తడితే తానే పడుతుందండి. సరే వస్తా. మంచిది. డాక్టర్ గారు నన్ను మర్చిపోయారు. అమ్మమ్మ, ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోగలనా? కాంపౌండర్, అది కూర్చొని వేస్తాను. కాంపౌండర్, అది కూర్చొని అంటే మీరా సార్? రావయ్యా. సార్ సీరియస్ క్లోజా? క్లోజు సార్, రోజు 1000 మంది పోతూ ఉంటారు. ఏబెట్ సార్? అది కాదయ్యా, ఏమయ్యా ఇలారా. నాకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుసా? పెళ్లి కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్ సార్. అఘోరించగానే ముందు ఆనంద భవన్కి వెళ్ళి పెళ్లి కుమార్తె ఎవరు చూసిరా. నేనా సార్? సార్ సార్ మీరు చూడలేదా? చూడకపోవడం కాదయ్యా, పెళ్లి కూతురు అని చెప్పి మన జానకం చూపించారు. ఘోరం సార్, ఘోరం సార్. పెళ్లి కూతురులో కూడా డూప్లికేటా? బొత్తిగా మతలబీ దుని అయిపోయింది సార్. అందుకనే నిన్ను వెళ్ళమంటున్నా. మీకే కారణం లేకుండా పెడితే కాళ్ళు ఎరగొడతారు. మన పని క్లోజు. అందుకనే నా స్టెథోస్కోప్ అక్కడ మర్చిపోయి వచ్చాను. దానికోసం వచ్చానని చెప్పి సాకు చెప్పు. ఏ జానకే, నా నగలన్నీ వేసుకుని ఊరేగుతున్నావా? ఇచ్చేస్తున్నానమ్మా. వీడెవడు? రోజు డాక్టర్ గారి కాంపౌండ్. అవునమ్మా, మా డాక్టర్ గారు ఈ స్టెథోస్కోప్ మర్చిపోయారు, ఇది తీసుకెళ్ళడానికి వచ్చాను. జానకమ్మ గారు, ఈవిడ పెళ్లి కూతురు తల్లిగారా? కాదండి, ఈవిడే పెళ్లి కూతురు. ఈవిడ పెళ్లి కూతురా? అసలు ఇది ఒక ఆడ కూతురేనా అని. సార్ 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 చూసొచ్చా? సార్, నాది కొంచెం గట్టి గుండె కనుక బతికి బయటపడి నడిచొచ్చాను. మీరే కనుక చూస్తుంటే అంబులెన్స్ మీద రావాల్సి వచ్చేదండి. క్లోజు. అంత ఘోరంగా ఉందా సార్? హిడింబాసరి, పూతన, తాటకి, త్రిజట వీళ్ళందరూ ఆవిడ ముందర బలాదూరు సార్. అంతర్జాతీయ అనాకారాన్ని పోటీ కనుక పెడితే ఆవిడ గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుందండి. నేను రాసిస్తాను. అయితే ఈ పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటాను. సార్ ట్రాజడీ. ట్రాజడీని కామెడీ చేస్తాను, చూస్తూ ఉండు. సార్ 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 హలో ఎక్స్చేంజ్, గివ్ మీ 4 cents ప్లీజ్. సార్ 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 ఇది విష పరీక్ష సార్. విషయానికి విషయం ఎరుగుడా. మాలోకం గారు
అలా విచారపడితే ఎలాగండి? ఈ సంబంధం కాకపోతే దీని బాబులాంటి సంబంధం ఇంకొకటి. ఈ పేరయ్య తట్టే చోట తడితే తానే పడుతుందండి. కట్టావులే తట్టముఖం. బాబు బాబు